బడ్డీ కొన్నా మమ్మీ, కొన్నా అంటే అంతే బడ్డీ, బైక్ కొనడమే ఒక జాబ్. హే రాజాజీ, హే రాజాజీ. Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. I hope you are absolutely fine. అండ్ ఈరోజు మనం వచ్చేసి జావా షోరూమ్ దగ్గర ఉన్నాం, నల్గొండ. సో కొంచెం ట్రాఫిక్ నాయిస్ అయితే ఎక్కువ ఉంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి జావా షోరూమ్ దగ్గర ఉన్నాం. అండ్ నేను ఇప్పుడు ఏ బైక్ తీసుకుంటున్నా అనేది చెప్తా. అండ్ ఈ బైక్ వచ్చేసి కొత్త బైకే, బట్ ఒక 500 కిలోమీటర్స్ ఏమో తిరిగింది బైక్ అయితే. సో మనకి ఈ బైక్ వచ్చేసి, ఈ బైక్ అయితే మనకు షోరూమ్ వాళ్ళు అయితే ఇస్తారు ఒక ట్రిప్కి నేను వెళ్ళడానికి. సో నేను ఈ బైక్ ఎందుకు ప్రిఫర్ చేసుకున్నా అంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ ట్రిప్ ఒకటి అడ్వెంచర్ ట్రిప్ వెళ్తున్నా. సో ఆ రూట్లో ఈ బైక్ టెస్ట్ డ్రైవ్కి, యాక్చువల్గా ఈ బైక్ షోరూమ్లో ఉంది టెస్ట్ డ్రైవ్కి. సో ఇంకా నేను ఒక ట్రిప్ కోసం అయితే నాకు షోరూమ్ మేనేజర్ అయితే నాకు ప్రిఫర్ చేసింది, ఈ బైక్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి అండ్ దీని రివ్యూ చెప్పండి. అండ్ ఈ బైక్ వచ్చేసి 2022 మోడల్, ఓల్డ్ మోడల్ అసలు. ఇంకా అప్కమింగ్ మోడల్ ఒకటి లాంచ్ అవుతుందంట, ఒక 1 మంత్లో అట్లా లాంచ్ అవుతుంది. వేసుకోరా బీజిఎం. నేను ఈ బైక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇది నాకు టెస్ట్ డ్రైవ్ బైక్. యాక్చువల్గా మా అన్నయ్య ఉన్నాడు ఆ షోరూంలో, సో అందువల్ల నాకు ఆ ట్రస్ట్తోని ఈ బైక్ అయితే ఇచ్చారు. సో మేనేజర్ కూడా ఇంకా మనకి మా అన్నయ్యకి క్లోజే కాబట్టి ఇంకా బైక్ అయితే మనకి టెస్ట్ డ్రైవ్ వెహికల్ అయితే ఇచ్చారు. అండ్ నేను ఇప్పుడు ఒకసారి మీటర్ కన్సోల్ చూపిస్తాను మీకు, ఎన్ని కిలోమీటర్స్ అనేది తిరిగింది. సో ఇది కూడా షోరూమ్ వాళ్ళు తిప్పింది. ఇంకా టెస్ట్ డ్రైవ్కి నార్మల్గా ఇంకా వెహికల్ తిప్పకపోతే ఇంకా తెలుసు కదా మీకు అందరికీ, అట్లీస్ట్ ఒక ఫస్ట్ సర్వీస్ అన్న చేయాలి. ఎందుకంటే ఈ బైక్ వచ్చేసి 2022 మోడల్. సో ఇంకా ఈ బైక్లో ఏంటంటే, ఇప్పుడు మనకి బ్లూటూత్ కనెక్షన్, నావిగేషన్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. మనకి ఇంకా అదైతే రాలేదు, ఇంకా షోరూమ్ వాళ్ళు అయితే మనకి అలోకేట్ చేయలేదు. మనకైతే అలొకేట్ చేయలేదు. యాప్ అనేది రిజిస్టర్ కావాలి. సో అది టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ మనకి రేపు ఒక ట్రిప్ ఉంది, ఆ ట్రిప్ కోసం ఇది కొంచెం ఇంకా ఒక 2-3 ట్రిప్స్ అయితే అండ్ బైక్ రివ్యూ కానీ చేద్దాం. అండ్ ఇంకొక 1 మంత్లో సేమ్ అడ్వెంచర్లో ఒక బైక్ అనేది లాంచ్ అవుతుందంట విత్ సూపర్ పవర్, అంటే అదే ఇంజన్ అండ్ లెస్ ప్రైస్లో అయితే మనకు ఒక అడ్వెంచర్ అయితే నెక్స్ట్ మంత్లో లాంచ్ అవుతుంది. సో ఆ వీడియో కూడా మనం చేద్దాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ఒక 25-30 ఇస్తుందంట మైలేజ్. ఆ హైవే పైన నేను విన్నాను ఒక 35 వరకు రావచ్చు. అండ్ టైర్ గ్రిప్ అండ్ ఫ్రంట్ అండ్ రేర్ టైర్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ ఇంకా మనం వెళ్ళడమే. నేను ఇప్పుడే 300 కొట్టించిన, 300 కూడా సరిపోవట్లేదు దీనికి. అక్కడ పోయినాక ఇక్కడ ముందర ఫిల్ చేయాలి ఫ్యూయల్ అయితే. సో ఇదన్నమాట బైక్ అయితే. ఇంకొకటి ఏంటంటే, మా నాన్నకు తెలుసు షోరూమ్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇట్లా బైక్ అనేది ఇస్తారని. సో మా మమ్మీకి తెలియదు నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి. సో మా మమ్మీ ఇంకా ఆల్టర్నేట్ ఎట్లా వెళ్తున్నామో అనుకుంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే, ఇంటికి వెళ్ళినాకనే మా మమ్మీకి అయితే కొత్త బైక్ తీసుకున్నాము, ఇంకా ఏదో చెప్పేసేయాలి మా మమ్మీకి. సో మోస్ట్లీ మా మమ్మీ ఏమంటుంది తెలుసా, R15 కొన్నావు కదరా, మీ నాన్నని ఎంత బాధ పెట్టి కొన్నావురా అని ఆ ఫస్ట్ డైలాగ్ అయితే పక్కా వేస్తుంది. చూద్దాము. ఏం బాధ పెట్టి తీసుకోలే, మా నాన్ననే నాకు ఇప్పించిండు. బట్ రాంగ్ టైంలో అడిగినుండే, నేను కొంచెం ఆగి ఒక 2-3 మంత్స్ ఆగి తీసుకో అన్నాడు. లేదు నాకు ఇప్పుడే కావాలని అట్లా తీసుకున్నాను నేను. సో ఇప్పుడైతే ఈ బైక్కి మనకి TR నెంబర్ కూడా ఉంది, అంటే కొత్త బైక్ లాగా కనిపిస్తుంది. కొత్త బైకే, పాతదేం కాదు. కాకపోతే మనకి ఇంకా మోడల్ 2022 కాబట్టి అట్లా ఉంది. సో ఈ గార్డ్స్ ఇవన్నీ ప్రొటెక్షన్, షోరూమ్ వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవన్నీ. సో ఇది ఎండలో పెట్టడం వల్ల ఇట్లా పెయింట్ అయితే ఇట్లా డల్ అయిపోయింది. సో ఇంకా మోస్ట్లీ ఇప్పుడు చూసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కానీ అందరు కొత్త బైకే అనుకుంటారు. వాళ్ళకు కూడా చెప్పిండే నేను ఇట్లా కొత్త బైక్ తీసుకుంటున్నా అని, అట్లా చెప్పాలి ఇక. సో వాళ్ళ రియాక్షన్ ఏందో చూద్దాం. ఫస్ట్ రియాక్షన్ అయితే మా మమ్మీ చూద్దాం, మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం అసలు బైక్ తీసుకెళ్ళిన తర్వాత. అండ్ ఈ బైక్ రివ్యూ కూడా చేద్దాం. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం.
మమ్మీ కొన్నా బైక్ కొన్నా. చూపిస్తా నీకు కూడా చూపిస్తా. బయటకు తీసుకొచ్చి చూపిస్తా. మంచిగా ఉందా మమ్మీ బైక్? సరే వస్తున్నా. సరే చూపిస్తా నీకు కూడా చూపిస్తా బాగు. ల్యాబ్ అంట దాని పేరు బడ్డీ. నీకు హాయ్ చెప్తుర్రా? అరే ఇక గివే చేస్తే అన్నోళ్ళు పడతాయి. ఎట్లున్నది మమ్మీ? మంచిగా ఉందా? కొన్నాం మమ్మీ, నిజంగా కొన్నాం మమ్మీ. బడ్డీ కొన్నా మమ్మీ. కొన్నా అంటే కొట్టద్దంటున్నాడు. కొడుతుంది మమ్మీ, కొడుతుంది రా బడ్డీ. సరే ఎట్లున్నది బైక్? ఎట్లున్నది? కొన్నాం నిజంగా. నీకు అందుకే నేను చెప్పాలి సర్ప్రైజ్ అని. పిచ్చి పని ఏమున్నది మమ్మల్ని? బైక్ కొంటే పిచ్చి పనా? బైక్ కొనడమే ఒక జాబ్ అంతే కాబట్టి బైక్ కొనడమే ఒక జాబ్. హే రాజాజీ, ఏ రాజాజీ, ఏ రాజాజీ. నన్నేం చూస్తున్నావే గాడదుడు? కొత్త బైక్ ఎట్లున్నది? అగో బైక్ ఎట్లున్నది రా కొత్త బైక్. దా పోదాం, దా పోదాం, దా డబ్బులు పెట్టి ఉన్నాం. అవసరం లేదు, నువ్వు మాట బండ్లు కొనుడు, నువ్వు ఈ పనులు చేస్తాకే ఉన్నాడు. సో గైస్ మమ్మ అయితే ఇప్పుడు మా డాడీని పిలుచుకరానికి పోయింది. డాడీకి ఆల్రెడీ తెలుసు, డాడీకి కూడా చెప్పినా నేను. సో నాన్న ఇట్లా బండి కొన్నామనే చెప్పు అని. జరసేపు అట్లా చిన్న టైం పాస్ ప్రాంక్ లెక్క ఇది. చెప్పురా హాయ్ చెప్పు. సెకండ్ ఇప్పుడు మళ్ళీ ఈ బండి గైస్ నేను చెప్పినా కదా ఆ డైలాగ్ అయితే కొడుతుందని మీ నాన్నని బాధ పెట్టి టెస్టర్ పట్టుకొచ్చింది. కాదు నచ్చిందా నచ్చలేదా బైక్? మంచిగా ఉందా? కొనుక్కుంటాం. బాయ్స్ ఆల్మోస్ట్ అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. సో ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని అయితే తీసుకొచ్చేసినాం. అండ్ రేపు ఒక రైడ్ ఉంది, అడ్వెంచర్ని తీసుకెళ్తున్నా ఆ రైడ్లోని. ఇంకా నేను మా మమ్మీకి అయితే చెప్పలేదు. సో ఈ బైక్ నేను కొనుక్కున్నా అనే తెలుసు ఇంకా. సో మా నాన్న కూడా అదే డ్రామా ప్లే చేస్తుండే. ఇంకా ఇంట్లో మా అమ్మ అయితే తిట్టినుండే, కొట్టింది కూడా ఇందాక మీరు చూసినారు కదా. సో ఏంటంటే R15 అయితే అమ్మయ్యకు. సో ఇది కూడా అవసరం లేదు నీకు, ఎందుకు దాంతోనే వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడికే వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాం. అండ్ మా డాడీని నేను ఇబ్బంది పెట్టి ఏం బైక్ కొనలేదు. సో మా డాడీ ఏంటంటే ఒక 2 months వెయిట్ చేసి వేరే బైక్ తీసుకో అంటే R15 నాకు ఇష్టం లేదని నేనేం చెప్పట్లేదు. బట్ ఎక్కువ సీసీ సిగ్మెంట్ ఈ 350 ఆ రేంజ్లో నేను అనుకున్నాను. 400 సంథింగ్ ఉన్నాయి కదా బైక్స్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అయితే. సో అవనుకున్నా. సో ఇంకా మా డాడీ వద్దు, తర్వాత గిల్టీ ఫీల్ అవుతావు నువ్వు, సీసీ తక్కువ 155 తక్కువనే, బట్ మైలేజ్ పవర్ తర్వాత ఇప్పుడు అన్నీ నేనే మెయింటైన్ చేయాల్సిందే. మెయింటెనెన్స్ ఫ్యూయల్ అంతా నాదే. ఇప్పుడు జస్ట్ వాళ్ళు కొనిచ్చిరు, ఇప్పుడు దాని మెయింటెనెన్స్ అంతా నాదే. సో ఏంటంటే ఇంకా ఆ బైక్ అమ్మేయకు అనుకుంటా మా అమ్మ అన్నది. నేనేదో మా మమ్మీతో అట్లా అన్నా, అసలుకి అమ్మ నేను ఆ బైక్ని. సో ఇదన్నమాట వ్లాగ్ అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.